This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్లో భాగంగా రిమైనింగ్ లెసన్స్ ఒకసారి మనం చూద్దాము. ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ అనేది మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాలిటీ సెక్షన్లో ఈ ప్రిలిమ్స్కి సంబంధించిన అంశాలు అడిగే అవకాశం అనేది ఉంది. సో దాదాపుగా ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయితే 18 to 20 క్వశ్చన్స్, అదేవిధంగా గ్రూప్ 1 అయితే 10 to 15 క్వశ్చన్స్, గ్రూప్ 2 అయితే 10 to 15 క్వశ్చన్స్, అదేవిధంగా గ్రూప్ 2లో పాలిటీకి సెకండ్ పేపర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ రెగ్యులర్గా మీకు ఈ ఇండియన్ పాలిటీకి సంబంధించిన మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇందులో భాగంగానే ఈరోజు ఆల్రెడీ మనము ప్రియాంబుల్కి సంబంధించి 50% చూడడం జరిగింది. సో రిమైనింగ్ 50%. సో ఈరోజు మనం చూద్దాము. ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ పీఠిక, లేకపోతే రాజ్యాంగ ప్రవేశిక అని పిలవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈరోజు మనం డెమోక్రటిక్ అనే అంశాలకి చూద్దాము. సో డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం అని మనము తెలుగులో చదువుకుంటాము. సో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ ఏ రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ విచ్ ద ఎగ్జిక్యూటివ్ ఈస్ హెడ్ అకౌంటబుల్ ఫర్ ఆల్ పాలసీస్ అండ్ యాక్షన్స్ బై ద లెజిస్లేటర్. అంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది, మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒక రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ, అంటే ఒక ప్రాతినిధ్య పూర్వకమైన ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వంగా మనము దీన్ని చెప్పుకోవచ్చును. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ ఈస్ హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ఆల్ ద పాలసీస్, అంటే ప్రభుత్వము తీసుకొచ్చే వివిధ రకాల పాలసీస్ ఏవైతే ఉన్నాయో సో దానికి పూర్తిగా అకౌంటబుల్ ఎవరంటే ఎగ్జిక్యూటివ్, అంటే కార్యనిర్వాహక శాఖ అనేది ఉంటుంది. అదేవిధంగా యాక్షన్స్ టేకెన్ బై ద లెజిస్లేటర్ అంటే శాసన నిర్మాణ శాఖ, లెజిస్లేటర్ అంటే శాసన నిర్మాణ శాఖ. సో దానికి తగిన చర్యలు తీసుకునేది శాసన నిర్మాణ శాఖ అని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. సో డెమోక్రసీ అంటే డెమోస్ అంటే ప్రజలు, క్రాటోస్ అంటే పాలన అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. సో పరిపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటేనే ఆ ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో అందుకే రూసో ఒక వాక్యం అంటాడు. సో ప్రజా వాక్యే దైవ వాక్కు అని రూసో చెప్పడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యానికి అంత ఇంపార్టెన్స్ ఉందని మనము ఈ సెంటెన్స్ ద్వారా మనము చెప్పుకోవచ్చును. సో ఇది డెమోక్రటిక్కి సంబంధించి ద డెమోక్రటిక్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ ఈజ్ మేనిఫెస్టెడ్ టు ది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే వయోజన ఓటు హక్కు ఏదైతే ఉందో సో వయోజన ఓటు హక్కు ద్వారా మన భారతదేశంలో డెమోక్రటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో లైక్ మనకు పీరియాడిక్ ఎలక్షన్స్ అంటే రెగ్యులర్గా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపడము, రూల్ ఆఫ్ లా సమన్యాయము, అదేవిధంగా జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అంటే న్యాయ స్వతంత్రత, మరియు అబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద సెర్టెన్ గ్రౌండ్స్ అంటే అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడటము. సో ఇవన్నీ మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యంలో ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్, దీన్నే మనము న్యాయం అని పిలుస్తాము. ద టర్మ్ జస్టిస్ యూజ్డ్ ఇన్ ద ప్రియాంబుల్ టు రిఫర్ ద 3 types ఆఫ్ జస్టిస్. మన భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రియాంబుల్ అనే పదం అనేది ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. సో ఈ ప్రియాంబుల్లో ముఖ్యంగా 3 terms రిఫ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఒకటి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, ఈ 3 terms మీరు గుర్తుంచుకోవాలి. సో రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో, రాజ్యాంగ ప్రవేశిక భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే విధంగా ఉండాలని ఈ జస్టిస్ అనే పదం ఏదైతే ఉందో, జస్టిస్ అనే పదము చెప్పడం అనేది జరిగింది. సో మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38 సబ్ క్లాస్ 1 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ అనేది భారతదేశంలో అంటే ఒక రాజ్యంలో ఉన్న ప్రజలందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని
వారందరికీ న్యాయబద్ధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నెలకొల్పాలని ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఈ సామాజిక న్యాయం కోసము మన భారత రాజ్యాంగంలో అనేక రకమైన అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్టికల్ 17 ఏం చేస్తుంది, అంటరానితనం ఏదైతే ఉందో ఆ అంటరానితనాన్ని నిషేధించడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 17. సో ఆర్టికల్ 17 అదేవిధంగా ప్రజలందరికీ ఎకనామిక్ జస్టిస్ అంటే ఆర్థిక న్యాయం అందాలనే ఉద్దేశంతో వెట్టి చాకిరీని నిషేధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 24 అని మనము చెప్పుకోవచ్చును. సో ఇవన్నీ మనకు ప్రియాంబుల్లో ఉన్న జస్టిస్ని ఇక్కడ ప్రతిబింబించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లిబర్టీ అంటే స్వేచ్ఛ. సో ఫ్రెంచ్ విప్లవ నినాదం ఏదైతే ఉందో ఫ్రెంచ్ విప్లవ నినాదంలో ఈ లిబర్టీ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేది జరిగింది. ద టర్మ్ లిబర్టీ రెఫర్స్ టు ది అబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇండివిజువల్స్ యాక్టివిటీస్ వైల్ ఆల్సో అలోయింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీస్. అంటే సో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ రావడం అనేది జరిగింది. సో లిబర్టీ అంటే LIBER లిబర్ అని లాటిన్ పదం నుంచి లిబర్టీ రావడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో లిబర్టీ అంటే స్వేచ్ఛ అంటే బానిసత్వము, నియంత్రణ నుంచి ఒక విముక్తి పొందడం అని మనము చెప్పుకోవచ్చును. సో ప్రజలకు సంబంధించిన వారి రోజువారీ దైనందిక జీవితాల్లో ప్రభుత్వ నియంత్రణ జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని సో అనేక మంది చెప్పడం జరిగింది. సో ఇందులో మనకు ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా మనము చెప్పుకోవచ్చును. సో ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ అనేది స్వేచ్ఛా హక్కులకు ఈ స్వేచ్ఛను మన భారత రాజ్యాంగం ప్రజలందరికీ కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 19 కనుక ఒక ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ తీసుకుంటే ఆర్టికల్ 19లో మనకు ఎన్ని ఉంటాయి, 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించడం అనేది జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, సో దేశంలో ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ. సో ఇవన్నీ సో లిబర్టీలో భాగంగా మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ అంటే సమానత్వం అని మనం చెప్పుకోవచ్చును. సో దీనికి కూడా ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి నుంచి దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ రావడం అనేది జరిగింది. ఇది కూడా ఒక ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి ఒక నినాదంగా మనము చెప్పుకోవచ్చును. ఇక్కడ ఈక్వాలిటీ అంటే సమానత్వము అంటే అందరికీ సమానమైన హక్కులను కల్పించడమే ఈక్వాలిటీగా మనము చెప్పుకోవచ్చును. సో భారత రాజ్యాంగం ప్రకారము మన భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సమానమైన హక్కులు కల్పించడం అనేది జరిగింది. సో అందులో ఒక వ్యక్తి లేదా ఒక వర్గం ఆధారంగా సో ఇటువంటి డివిజన్ చేయడానికి అవకాశం అనేది లేదు. సో మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏదైతే ఉందో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు సమానత్వపు హక్కుల గురించి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఇందులో ఆర్టికల్ 14 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానమే అని ఆర్టికల్ 14 అనేది మనకి ఇక్కడ చెప్పుతుంది. సో ఈ చట్టం ముందు ఈ అందరూ సమానం అనే భావన మనకు ఈక్వాలిటీకి ఒక ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వము. సో స్వేచ్ఛ సమానత్వంలా కూడా ఈ సౌభ్రాతృత్వం కూడా ఈ ఫ్రెంచ్ విప్లవ నినాదంగా మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఫ్రెటర్నిటీ అంటే ఒక సోదర భావంగా మనము చెప్పుకోవచ్చును. సో fraternity is defined as a feeling of brotherhood. By establishing a system of single citizenship, the constitution fosters a sense of brotherhood. సో మన భారత రాజ్యాంగంలో ఈ సౌభ్రాతృత్వం ఏ విధంగా ఉందంటే రాజ్యాంగ ప్రవేశిక ప్రకారము జాతీయ ఐక్యత అంటే అందరికీ ఒకే రకమైన సిటిజన్షిప్ అంటే రాష్ట్రాలకు దేశానికి వేరు విధంగా కాకుండా సో పౌరులందరూ ఒక్కటే అన్న
ఒక కోణంలో ఈ ఫ్రెటర్నిటీని ఒక ఎగ్జాంపుల్గా మనము చూసుకోవచ్చును. సో ఇందులో జాతీయ ఐక్యత, సమగ్రత భావాన్ని నింపుతూనే వ్యక్తి యొక్క గౌరవం ఏదైతే ఉందో ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ఫ్రెటర్నిటీ అనే అంశాన్ని మనము రాజ్యాంగ పీఠికలో చేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ని మనము గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ సమగ్రత, ఇంటిగ్రిటీ. సో ఈ ఇంటిగ్రిటీ అనే పదం ఏదైతే ఉందో ఈ ఇంటిగ్రిటీ అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్రెటర్నిటీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఏదైతే ఉందో ఫండమెంటల్ డ్యూటీస్ మనకు ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 51A అనేది మనకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి అంటే ప్రాథమిక విధులకు సంబంధించిన అంశం అనేది చెప్పుతుంది. సో ఇందులో ఒక అంశం వచ్చేసి మత, భాష, ప్రాంతీయ వర్గ విభేదాలకు అతీతంగా సో మన దేశంలో ఉన్న ప్రజలందరి మధ్య ఒక సోదర భావాన్ని పెంపొందించాలని మనకు ఈ ఆర్టికల్ 51లో 5వ అంశం మనకి ఇక్కడ చెప్తుంది. సో దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చును. ఆర్టికల్ 51A అనేది ఫ్రెటర్నిటీకి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చును. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. అంటే రాజ్యాంగ పీఠిక అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం ఇక్కడ ఒక అర్థంగా మనం చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ రాజ్యాంగ పీఠికకు సంబంధించి సో అనేక రకమైన ఆర్టికల్స్ అనేది మన భారత రాజ్యాంగంలో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందని మనము ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఈ రాజ్యాంగ పీఠిక ద్వారా. సో ప్రియాంబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేషన్. సో సుప్రీం కోర్టుకి సంబంధించి సో ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో సో రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. సో బెర్బరీ యూనియన్ కేసు, అదేవిధంగా కేశవానంద భారతి కేసు అని. సో ఈ 2 కేసెస్ని మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే మనకు ఈ ప్రియాంబుల్ అనేది బెర్బరీ యూనియన్ కేసులో రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో రాజ్యాంగ ప్రవేశిక అంతర్భాగం కాదని 1960లో సుప్రీంకోర్టు తీర్పుని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1973లో కేశవానంద భారతి కేసులో ప్రవేశిక అనేది ఒక మన భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో కేశవానంద భారతి కేసు తర్వాత మరొక కేసు అనేది కూడా ఇక్కడ జరిగింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1995లో జరిగింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా సేమ్ కేశవానంద భారతి కేసుకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది జరిగింది. సో అమెండబిలిటీ ఆఫ్ ద ప్రియాంబుల్ అంటే మన భారత ప్రవేశికని ఎప్పుడు సవరించారు అనేది ఇక్కడ ఇంపార్టెన్స్. సో ప్రియాంబుల్ హ్యాస్ బీన్ అమెండెడ్ ఓన్లీ వన్స్ అంటే మన భారత రాజ్యాంగ పీఠికను ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. అది ఎప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రియాంబుల్ని మన భారత రాజ్యాంగంలో సవరించడం అనేది జరిగింది. అందులో ముఖ్యమైన 3 పదాలను చేర్చడం జరిగింది. అందులో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలను మన భారత రాజ్యాంగంలో ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు ఇది ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇది ఈరోజు ప్రియాంబుల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ప్రియాంబుల్ అనేది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు మనకు ఈ ప్రియాంబుల్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. సో మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ 42వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో సో ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రతి ఒక్క టర్మ్ అనేది భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో దీన్ని మనము జాగ్రత్తగా చదువుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.